కర్మ విపాకం అనే గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో క్రితం జన్మలో ఏ విధమైనటువంటి పాపం చేశారో దాని యొక్క ఫలంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి వ్యాధుల్ని అనుభవిస్తారో చెబుతూ దానికి ప్రాయశ్చిత్తం ఇది అని కూడా చెప్పింది. అదే కర్మ విపాకం అనే గ్రంథం. ఆ గ్రంథంలో ఈ కడుపు నొప్పి అనేది ఎవడికి వస్తుంది అనే విషయాన్ని చెబుతూ యో బ్రహ్మ విష్ణురుద్రాణం భేదముత్తమ భావతః సాధయేత్ ఉదరవ్యాధియుక్తో భవతి మానవః. ఎవడైతే బ్రహ్మ విష్ణు రుద్రులలో ఈయన ఉత్తముడు, ఈయన ఉత్తముడు కాదు, ఈయన కంటే ఈయన పెద్ద, ఆయన కంటే ఈయన పెద్ద అని వాదిస్తాడో, సాధయేత్. కొంతమంది చాలా ఆగ్రహపూర్వకంగా కాదు కాదు విష్ణువే పెద్ద, కాదు కాదు శివుడే పెద్ద అని వాదిస్తుంటారు. వాళ్ళు పై జన్మలో ఉదరవ్యాధియుక్తో భవతి. ఇది మీరు మేము చెప్పింది కాదు, ఋషులు చెప్పిన వాక్యం ఇది. ఇది ఏదో నా బోటుగాడు మీ బోటుగాడు కూర్చొని ఏదో శాస్త్రులుగా కూర్చోబెట్టుగా ఒక శ్లోకం తయారు చేసి తీసుకొచ్చారనటం కాదు. ఇది ఋషివాక్యం. కాబట్టి భగవంతుడిలో ఏ విధమైనటువంటి భేదాన్ని మనం చూడటానికి వీల్లేదు సుమా. అమ్మవారు అదే భగవంతుడు, ఈశ్వరుడు అదే భగవంతుడు, మహావిష్ణువు అదే భగవంతుడు.